రాజానగరం నుంచి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు జనసేన పార్టీ సీటు సిద్ధం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నాయి. ప్రస్తుతం మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పండి, బత్తుల బలరామకృష్ణ సీటు కేటాయించడానికి మీరు ముందే ఊహించారా? ఏంటి సంబరాలు? మేము ఇవాళ 170 ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా 175 నియోజకవర్గాల్లో రాజానగరం ఇవాళ మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారంటే ఇక్కడ వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ చేసిన ఏ విధంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఈ అన్ని రకాల సభ్యత్వం నమోదు కావచ్చు, ఓటర్ వెరిఫికేషన్ కావచ్చు, అన్ని రకాల్లో ముందంజలో ఉండడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బత్తుల బలరామకృష్ణ గారు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ విజయం చేకూరుతున్న ఉద్దేశంతోనే ఆయన నాయకుడు ఇవ్వడం. ఇవాళ మాకు జనసేన సైనికులు అందరూ ఆనంద ఉత్సవాలు వెలువవుతున్నాయి. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని 50,000 ఓట్ల మెజారిటీతో జక్కంపూడి ఓడించి ఇంటికి పంపేస్తాం. అంటే ఖచ్చితంగా మీరు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేశారా రాజానగరం సీటు బత్తులకు ఇస్తారు, ఖచ్చితంగా జనసేన ఇక్కడ నిలబడుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఎవరైతే నియోజకవర్గంలో కష్టపడతారో అభిమానులకి జన సైనికులకి దగ్గరగా ఎవరైతే ఉంటారో నేను వాళ్ళకే టికెట్లు ఇస్తానని చెప్పి ఇవాళ నిజం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ 175 స్థానాల్లో ఇవాళ జనసేన ఎన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇలా అంబులెన్స్ సర్వీసులు కావచ్చు, పేద ప్రజలు ఆదుకోవడంలో కావచ్చు, బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను అని భరోసా ఇచ్చిన బలరామకృష్ణ గారికి టికెట్ ఇచ్చారంటే ఇంతకంటే ఇంకా నియోజకవర్గంలో చేస్తుంది ఇంకా ఏం కావాలి? ఇక్కడ స్థానంలో జనసేన వైసీపీ చాలా బలంగా ఉంది, ప్రజల్లో బలంగా వెళ్ళింది, సంక్షేమ పథకాలను ప్రజలకు బలంగా తీసుకెళ్ళింది. ఇక్కడ టీడీపీ జనసేన కాదు ఇంకెంతమంది కలిసి వచ్చినా కానీ సింగిల్ గేలు గెలుస్తామన్నారు. ఏంటి వాళ్ళు ఏదో 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 బలం ఉందని చెప్పి నిరూపించుకున్నారు తప్ప ఇవాళ జక్కంపూడి రాజు అనేవాడు గ్రామాల్లోకి వెళ్తే సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వీళ్ళ తప్ప ఎవరూ లేరు. రాజాకు వాటిమి కన్ఫర్మ్ అయిపోయింది. బత్తుల బలరామకృష్ణ టికెట్లు రాకూడదని పూజలు చేశాడు జక్కంపూడి రాజా. ఎందుకు అంటే బలరామకృష్ణ అంటే బలం, భయం, బలమైన వ్యక్తి. ఈ వ్యక్తి వస్తే బలమైన ఓటు బ్యాంక్ సీలిపోయి ఓడిపోతానని భయం పట్టుకుని ఇవాళ ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా బలరామకృష్ణ చాలా బలమైన వ్యక్తి, ప్రజల్లో మనసును గెలుచుకున్నాడు. ఇవాళ జక్కంపూడి రాజు వస్తే అవినీతిలో కూరుకుపోయాడు. ఇవాళ చూస్తే కొండలు మట్టుమాయం, చెరువులు మట్టుమాయం. ఇవాళ అక్రమ ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ మీద అక్రమ దాడులు, క్రైమ్ చూస్తే నెంబర్ 1 శిరోమండలం, ఓ పక్కన బీసీల మీద దాడి, అక్కడ ఎక్కడో ఎస్టీ లెక్చరర్పై దాడి, అన్ని రకాల ప్రయోగాలు చేసి ఎలా రాజానగరం నియోజకవర్గంలో దారుణమైన స్థితిలో జక్కంపూడి రాజు తోసేశాడు. ఖచ్చితంగా రాజాని ఇంటికి పంపించడం చేయంగా జన సైనికులు బలరామకృష్ణ గారు 50,000 మెజార్టీ ఓట్లతో నగ్గించి అసెంబ్లీకి పంపించే వరకు నిద్రపోవని చెప్పేసి ఒక జన సైనికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. మీరు చెప్పండి, జనసేన పార్టీ సీటు కేటాయించడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సీటుని ఎలా గెలవబోతున్నారు మీరు? ఇక్కడ సీటు ఖచ్చితంగా 50,000 మెజార్టీ పైచిలకు ఓట్లతో గెలవబోతున్నారండి. ఎందుకంటే ఆయన ఏ పదవి లేకుండా, ఏ అధికారం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, 3 మండలాల అంబులెన్సులు కావచ్చు, అలాగే పేదలకు వైద్య నిమిత్తంగా ఆర్థిక సహాయాలు కావచ్చు, ఎన్నో అన్నదానాలు కావచ్చు, అలాగే కరోనా టైం దగ్గర నుంచి కూడా ఆయన రాజానగర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు గుర్తించి ఆయన కష్టాన్ని గుర్తించి మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి టికెట్ ఇవ్వడం అనేది మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా పండగ వాతావరణం కంటే సంక్రాంతి అలాగే దీపావళి పండుగల కంటే ఎక్కువ ఆనందంతో మా కార్యకర్తలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఇక్కడ టీడీపీ జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ ఎలా ఉన్నారు? రేపు పొద్దున కలిసి వెళ్ళబోయేది మీరే కాబట్టి మీరు కలిసే ఉన్నారా? మీరు అంటే ముందుకు వెళ్ళబోతున్నారు? తప్పనిసరిగా టీడీపీ సోదరుల్ని మేమైతేనేమి మమ్మల్ని వాళ్ళైతేనేమి ఒక సోదరభావంతో ఒకరినొకరు గౌరవించుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లి మా బలరామకృష్ణ గారిని అయితే మాత్రం 50,000 పైచిలకు మెజారిటీతో గెలిపించడానికి ఖచ్చితంగా అన్ని వనరులు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. అది నిజంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే వైసీపీ కేడర్ చాలా బలంగా ఉంది, ఈ రెండుతో పోల్చుతూ అంటున్నారు. మరి మీరు ఎలా బలంగా ఉన్నారు? వైసీపీ కేడర్ మీద అయితే నిత్యావసర వస్తువులు కావచ్చు, వాళ్ళ దోసుకున్న మట్టి కావచ్చు, కొండలు కావచ్చు, ఇసుక కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు. జక్కంపూడి రాజా గారి మీద అయితే చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కూడా మాకు చాలా మెజార్టీ రావడానికి ఎక్కువగా తోడ్పడుతుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మొత్తం చూసుకుంటే అటు జక్కంపూడి రాజా మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, బత్తుల బలరామకృష్ణ మీద ఉన్న ఆ పాజిటివ్నెస్ కావచ్చు, ఎందుకంటే ఆయన చెప్పిన సేవా కార్యక్రమాలు కానీ ఆ సీటు రాకముందే, సీటు ఆశించకముందే ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళారు. రకరకాల అంబులెన్స్ వ్యవస్థ కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బలంగా ఉన్నారు. ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ 50,000 మెజారిటీ పైగా గెలుపు తీసుకుని ఇక్కడి నుంచి విజయం సాధిస్తారని చెప్పి జనసేన కార్యకర్తల్లో సంతోషం వ్యక్తం చేస్తారు. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజానగరం.